జగన్మోహన్ రెడ్డి గారే మాకు అమ్మఒడి వచ్చింది, విద్యాదీవెన వచ్చింది, మా అమ్మ పెన్షన్ వచ్చింది, 18,500 వస్తుంది అమ్మకి. అందుకని ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఎంతోటికి. పెన్షన్ టయానికి వస్తుంది. అంతకుముందు అయితే మా అమ్మ పొద్దున పోతే మధ్యాహ్నానికి టిఫిన్ కూడా ఇచ్చి వచ్చేవాళ్ళం పెన్షన్ తెచ్చుకోవడానికి. ఇప్పుడైతే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. దానివల్ల ఆయన 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 వయసు కూడా పడకుండా చూడండి. ఆయన వయసు అసలు రాకూడదు. అది టైమ్స్ డే సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 ఎంపీ సీట్లు వైసీపీ పార్టీకి వచ్చిందని తెలిసింది కదా, దాని గురించి ఏమంటారు? వస్తాయమ్మా. పోయినసారి మీద ఒకటే పెరిగేది, పెరుగుతాయి ఈసారి మీద. మళ్ళీ వైసీపీ పార్టీ గెలుస్తుందంటారా? గెలుస్తుందమ్మా, గ్యారెంటీగా గెలిపించే బాధ్యత మాది. సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా 2024 ఎలక్షన్లో ఉండబోతుందా? ఎఫెక్ట్ అంటే ఏం ఉండదమ్మా. ఆయన అన్ని సర్వేలను బట్టాక మార్చేది. వాళ్ళ పనితీరు నచ్చకపోతే మారుస్తాడు, ఇంకో చోట ఇస్తాడు, ఏదో ఒక పదవి ఇస్తారుగా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, అసలు ఎవరు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే వాళ్ళ వల్ల కాదు. తెలంగాణలో చూడబోతుంటే బీఎస్ఆర్ పార్టీ ఓడిపోయినట్లు మన ఆంధ్రాలో వైసీపీ పార్టీ కూడా ఓడిపోతుందని చంద్రబాబు గారు అంటున్నారు. దాని గురించి తెలంగాణకు మనకు పోటీ ఏందమ్మా. ఎక్కడైతే తెలంగాణకు మనకు పోటీ ఉందమ్మా. మనకున్న అన్ని సంక్షేమ పథకాలు లేవుగా, ఉన్నాయా? లేవు కదా. మన సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డి గారికి గ్యారెంటీ గెలిపిస్తాయి. ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి బాబు గారు. సోమరిపోతులు నెంబర్ 1. ఇదిగో ఈయనకు పథకాలంటే ఈయనకి వెనక ముందు ఏం లేదు. ఆయనకి పథకాలు రావు. మా భార్య బిడ్డలు వాళ్ళకేమో, ఆయనకేమో ఇద్దరు పిల్లలు చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందుకని సొంత ఇల్లు ఉంది, ఇల్లు రాదు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఏది వచ్చేది లేదు. ఆయనకి మేలాంటి పేదవాళ్ళకే అన్నీ వస్తాయి. అది అర్థమైందా? ఆయనకేమో అన్నీ అయిపోయినాయి. ఆయన అందుకని అటు మాట్లాడతాడు. ఇప్పుడు మొన్నే పోరాడి పెన్షన్ ఇప్పించాం. పెన్షన్ ఇప్పించాం. మొన్న ఆభారం చెబితే ఎట్లా కొట్ట ఇప్పించాం. ఇప్పుడు 3,000 తీసుకుంటున్నాడు. అయినా ఇంకా వాళ్ళని పొగుడుతున్నాడు. ఇంకా ఆయన గురించి మనం ఆలోచించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, గ్యారెంటీగా వచ్చేటట్టు చేసే బాధ్యత మాది, మేము కార్యకర్తలు కాబట్టి.